మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనంటే కళ్ళజోడు పెట్టుకొని చేసే ప్రొసీజర్ కాదు. మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అంటే ఖచ్చితంగా ప్రొసీజర్ చేసేటప్పుడు ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేసి ఆ సర్జన్ సర్జరీ చేస్తేనే దాన్ని మైక్రోస్కోపిక్ లేదా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అని అంటారు. ప్లస్ ఈ ప్రొసీజర్తో పాటు కంపల్సరీగా ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మైక్రోస్కోప్తో పాటు ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ అని ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ కూడా యూస్ చేయాలి. ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ మళ్ళీ కరెక్ట్గా డ్యామేజ్ అయిపోయిన ఆర్టరీ, డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ని ఐడెంటిఫై చేస్తుంది అండ్ ప్రిజర్వ్ చేయాల్సిన ఆర్టరీస్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్. సో ఖచ్చితంగా ఈ మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ చేసేటప్పుడు ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేసి ప్లస్ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ యూస్ చేస్తేనే ఆ సర్జరీకి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. కానీ చాలామంది ఇట్లాంటి గ్లాసెస్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఎంబోలైజేషన్ చేయించుకుంటారు. ఎంబోలైజేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాకపోతే దాన్ని విపరీతంగా మార్కెటింగ్ చేసి ఎంబోలైజేషన్ అనేది డే కేర్ ప్రొసీజరు, లేకపోతే అది సర్జరీ కాదు ఏదో చెప్తారు. ఎంబోలైజేషన్ కూడా సర్జరీయే. మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ కూడా డే కేర్ ప్రొసీజరే. ఎంబోలైజేషన్ డే కేర్ ప్రొసీజరే. కాకపోతే ఎంబోలైజేషన్లో ఈ ప్రొసీజర్ చేసినప్పుడు జరిగే ఒక నష్టం ఏమిటి అని అంటే ఓన్లీ ఒక్క డ్యామేజ్ అయిపోయిన ఒక సింగిల్ వెయిన్నే వాళ్ళు ఎంబోలైజ్ చేస్తారు చాలా హై లెవెల్లో. మిగిలిన చిన్న చిన్న వెయిన్స్ ఏదైతే కింద ఉంటాయో వాటిని డీల్ చేయరు. కాబట్టి ఆ వారికోసిల్ ప్రాబ్లం అనేది క్లియర్గా రిజాల్వ్ అవ్వదు ఎంబోలైజేషన్లో. కానీ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టెస్టిస్ పైన ఏదైతే వెయిన్స్ డ్యామేజ్ అయిపోయినాయో ప్రతి ఒక్క వెయిన్ని కూడా మనం లైగేట్ చేస్తాం. కాబట్టి మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీలోనే ఎప్పుడైనా సరే వారికోసిల్కి ప్రొసీజర్ చేయించుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఓన్లీ ఈ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీలోనే ఉంటాయి. ఇంకా అసలు ల్యాప్ వారికోసిలెక్టమీ కానివ్వండి, ఓపెన్ వారికోసిలెక్టమీ కానివ్వండి, టోటలీ అవుట్డేటెడ్ ప్రొసీజర్స్. సో వారికోసిల్ ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా మీరు ఆ వారికోసిల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే ఉన్న దాంట్లో బెస్ట్ అండ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ సొల్యూషన్ ఏంటి అని అంటే మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ. అండ్ ఆ సర్జరీ చేసేటప్పుడు కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్తో పాటు ఈ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ ఉంటుంది. ఈ రెండు యూస్ చేసి సర్జరీ చేస్తేనే అండ్ బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయి.